ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక శుభవార్త అందించిందండి. ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ పరిశ్రమ రానున్నట్టుగా అప్డేట్ ఇచ్చింది. అది వచ్చేసి ప్రకాశం జిల్లా దొనకొండ సమీపంలోని రక్షణ రంగ పరిశ్రమ ఏర్పాటు కానుందని తెలుస్తోంది. దొనకొండ ప్రాంతంలో రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమ డిఆర్డీఓ బృందం ఏపీఐఐసి భూములనైతే పరిశీలించిందండి. ఢిల్లీ, బెంగళూరుకు చెందిన డిఆర్డీఓ ప్రతినిధులు 100 ఎకరాల భూమిని పరిశీలించడం జరిగింది. ఆ భూమిలో క్షిపణి తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దొనకొండలోని బ్రిటిష్ కాలం నాటి విమానాశ్రయాన్ని కూడా డిఆర్డీఓ బృందం సందర్శించింది. ప్రకాశం జిల్లాలో ఇటీవలే డిఆర్డీఓ బృందం టీం పర్యటనలు చేసిందండి. దొనకొండ దగ్గర స్థలాలు చాలా వరకు పరిశీలించారు. రక్షణ రంగ పరిశ్రమలో ఏర్పాటు చేసేందుకు అక్కడ ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మరో కీలకమైన పరిశ్రమ అంటూ మన కూటమి ప్రభుత్వం ఇది అప్డేట్ ఇచ్చింది. అయితే దొనకొండలోని పాత కాలం నాటి బ్రిటిష్ కాలం నాటి విమానాశ్రయం కూడా ఒకటి ఉందట. దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే నీరు సమృద్దిగా ఉంటుందని, రవాణా మార్గం కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు డిఆర్డీఏ బృందానికి వివరంగా చెప్పారు. రక్షణ పరికరాల తయారీ ఇక్కడ అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందన్నారు. ఆ భూముల వివరాలు, సరిహద్దులు వివరంగా తెలుసుకున్నారు. అయితే దొనకొండ సమీపంలో క్షిపణి తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే తీవ్రంగా ఆలోచన చేస్తా ఉన్నట్లు చెప్తా ఉన్నారు. అందువల్లనే డిఆర్డీఏ ప్రతినిధులు బృందం దొనకొండలో పర్యటించినట్లుగా సమాచారం. ఆపరేషన్ సింధూర్ తర్వాత బ్రహ్మ క్షిపణుల తయారీని పెంచాలని కేంద్రం భావిస్తున్నందున ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఊహాగానాలైతే వినిపిస్తా ఉన్నాయి. దొనకొండలో ఉన్న బ్రిటిష్ కాలం నాటి విమానాశ్రయం కూడా డిఆర్డీఓ బృందం ఆరా తీసింది. విమానాశ్రయం ఎంత పెద్దది, అప్పట్లో రన్వే ఎలా ఉండేది వంటి విషయాలను కూడా ఆరా తీశారట. అయితే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటుపై ప్రతిపాదనలు వచ్చిన సమయంలోనే మన ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే అప్పుడు టీడీపీ ప్రభుత్వం అమరావతి వైపు మొగ్గు చూపిన సంగతి మనందరికీ తెలిసిందే. దొనకొండను పారిశ్రామికలకు హబ్బుగా తయారు చేస్తామని చెప్పిన సంగతి కూడా మనం విన్నాం. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయనే చర్చ జరుగుతా ఉంది. త్వరలోనే మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే దొనకొండకు సమీపంలోని కనిగిరి దగ్గర కూడా రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన కూడా ఏర్పాటు చేశారండి. ఇక ఏమైనా దొనకొండ విషయంలో చంద్రబాబు నాయుడు ఒక పక్క ఆలోచన చేస్తా ఉన్నట్లుగానే సమాచారం. గతంలో రాజధాని దొనకొండ అనుకున్నప్పటికీ ఇప్పుడు అమరావతికి మళ్లినప్పటికీ దొనకొండ మీద చంద్రబాబు నాయుడు పరిశ్రమల హబ్బుగా చేస్తాడనే నమ్మకం అయితే ఉంది.